హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజీ 91 క్రియేషన్. ఇప్పుడు మీరు చూస్తున్నది ఈ మిషన్స్ అన్నీ కూడా నేను ఎలక్ట్రీషియన్ 4 years నుంచి నేను చూస్తున్నాను. అలాగే మా ఓనరు 25 years నుంచి అదే ఫీల్డ్లో ఉన్నారు. మీకు ఎప్పుడు కూడా మా ఛానల్లో కానీ వ్యక్తిగతంగా కానీ నేను ఎప్పుడు కూడా ఎలక్ట్రీషియన్ వర్క్ గురించి కానీ లేదా ప్లంబింగ్ గురించి కానీ అలాగే వెల్డింగ్ గురించి కానీ మీకు చెప్పలేదు. మేము చాలా వర్క్ చేసాము. ఈ రోజు నుంచి ఈ వీడియోతో మేము ఏదైతే వర్క్ చేస్తామో ఆ వర్క్ సంబంధించిన ప్రతి వీడియో కూడా మీకు యూట్యూబ్లో అందుబాటులో ఉంటుంది. మీరు చూడొచ్చు. ఎంతోమంది ఇల్లు కట్టుకోవాలనే ఒక కలగా ఉంటుంది. కానీ ఆ ఇల్లు కట్టే క్రమంలో చాలా మంది వాళ్ళకి తెలియక అక్కడ చేసే వర్కలు సరిగ్గా చేయక చాలా వరకు డబ్బులు వృధా చేసుకుంటూ ఉంటారు. అలాంటి సిచ్యువేషన్ చాలా మందికి ఎదురవుతూ ఉంటుంది. అలా కాకుండా మేము నీట్గా క్వాలిటీగా చెప్పిన టయానికి మేము ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా మా పరంగా ఎలక్ట్రీషియన్ వర్క్ కానీ ప్లంబింగ్ వర్క్ కానీ అలాగే మోటార్స్ కానీ అలాగే వెల్డింగ్ వర్క్ కానీ ఎనీథింగ్ ఏ వర్క్ ఉన్నా కూడా రీమాడలింగ్ కూడా చాలా మందికి చేసుకుంటుంటారు. ఏ వర్క్ అయినా సరే మమ్మల్ని సంప్రదించవచ్చు. మా ఛానల్లో కింద స్క్రోల్ అవుతున్న నా నెంబర్కి కాల్ చేసి మీకు ఏమైనా ఎలక్ట్రీషియన్ కానీ చిన్న చిన్న వర్కులు కూడా మేము చేస్తాము. అప్ టు ఎంతవరకైనా కడప కావచ్చు, అంటే మా విలేజ్ నుంచి ఎంతవరకైనా వచ్చి మేము వర్క్ చేస్తాము. ఎలాంటి ఇబ్బంది ఏమీ ఉండదు. కాస్ట్ కూడా రీజనబుల్ కాస్ట్ తీసుకుంటాము. చాలామంది కూడా ఓవర్ కాస్ట్ తీసుకొని ఓవర్గా అది ఏదైతే మెటీరియల్ ఉంటాయో వాటన్నిటికి కూడా ఓవర్గా కాస్ట్ చేస్తుంటారు. అలా ఏమి ఉండదన్నమాట. అలాగే మా సర్కిల్లో ఉన్న ప్లంబింగ్ సంబంధించి కానీ ఎలక్ట్రిక్ షాప్ సంబంధించి కానీ చాలామంది కూడా మా సర్కిల్లో ఉన్నారు. వాళ్ళ తరపు నుంచి కూడా మేము మెటీరియల్ అనేది తెప్పిస్తామన్నమాట. మంచి క్వాలిటీగా తక్కువ కాస్ట్లోనే తెప్పిస్తాము. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్లీ మా కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయొచ్చు. అలాగే ఇప్పుడు మేము జస్ట్ కొన్ని మిషన్స్ వరకు మీకు ఇంట్రడ్యూస్ నేను చేయాలని అనుకుంటున్నాను. అందులో మీకు మెయిన్గా వచ్చేసి ఒక ఎలక్ట్రీషియన్కి ప్రధానంగా కావాల్సింది ఇది గ్రైండర్ అంటారు, లేదంటే కటింగ్ మిషన్ అంటారు. ఈ బ్లేడ్ని రిమూవ్ చేసుకొని వుడ్కు అలాగే మనము ఐరన్ కట్ చేయడానికి కూడా దీన్ని ఉపయోగిస్తారు. ఇది చాలా కీలక పాత్ర పోస్తుంది అనమాట. ప్లంబింగ్లో కావచ్చు, ఎలక్ట్రీషియన్లో కావచ్చు, ఇది మంచిగా యూజ్ చేస్తారనమాట. ఈ యూజింగ్ అనేది ఏ విధంగా చేస్తారో, దీన్ని యూజ్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఇంకొక వీడియోలో మీకు చెప్తాను. ఇది జస్ట్ ఇవి మిషన్స్ అనేది ఏ మిషన్స్ మనం కొంటే మంచిగుంటుంది, వాటి యొక్క పవర్ ఎంత ఉండాలి. ఆన్లైన్లో మనకు రకరకాల కంపెనీలు రకరకాల పవర్తో ఉంటాయన్నమాట. ఎంత పవర్ అయితే మనకు సరిపోతుంది అని మనము ఇండివిజువల్గా కూడా కొంతమంది అవగాహన ఉండి ఇంట్లోనే కొన్ని చిన్న చిన్న వర్కులు ఈ మిషన్లతో చేసుకోవచ్చు అనమాట. అలాంటిది మీరు ఇక్కడ బాగా చూడవచ్చు అనమాట. ఇది హై స్పీడ్ ఉన్న కటింగ్ మిషన్ అనమాట. 220 నుండి 240 వరకు వోల్టేజ్ వస్తుంది. అలాగే 12,000 పర్ మినిట్కి ఇది రోల్ అవుతుంది. 1180 వాక్ దీని యొక్క పవర్ అనమాట. ఇది హై స్పీడ్ ఉన్న గ్రైండర్ అనమాట. ఈ హై స్పీడ్ ఉన్న గ్రైండర్ మేము యూజ్ చేస్తాము. ఇది ప్రధానంగా మనము గోడలు కట్ చేయడానికి యూజ్ చేస్తాము. ఇది 5 ఇంచుల బ్లేడ్ వస్తుంది అనమాట. ఈ 5 ఇంచుల బ్లేడ్తో మనము గాడులు కోసి ఎలక్ట్రీషియన్కి సంబంధించిన పనులన్నీ దీంట్లో చేస్తాము. అలాగే ఎల్టీ ఇది మనకి 3 రకాలుగా ఉపయోగపడుతుంది. ఇది ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ టీ ఉంది కదా, ఇది ఎల్టీగా పనిచేస్తుంది. ఏమన్నా చిన్న చిన్న రాయిలు కానీ గోడలకు పెద్ద రంధ్రాలు వేయాలంటే దీన్ని యూజ్ చేస్తాము. అలాగే రోల్ విత్ ఎల్టీ అనమాట. అంటే రోలింగ్ అవుతుంది, అంత సేమ్ టైం అక్కడ ఉన్న ఏదైతే స్టోన్ ఉంటుందో పలగొడుతుంది అనమాట. ఇది ఈ విధంగా చూస్తారో ఐటీ ఉంటుంది, అలాగే ఐ ఉంటుంది. ఇది జస్ట్ రోలింగ్ అవుతుంది. ఏమన్నా మనము టైల్స్కి కానీ అలాంటి వాటికి హోల్ అవ్వడానికి ఈ ఐ అనే మోల్డ్లో పెట్టుకొని మనం యూజ్ చేసుకోవాలన్నమాట. ప్రతి ఒక్క డ్రిల్ మిషన్కి ఈ విధంగానే ఉంటుంది. ఇది డ్రిల్ విత్ ఎల్టీగా పనిచేస్తుంది అనమాట. ఇది కూడా ఏ విధంగా పనిచేయాలి, దీన్ని పనిచేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది మీకు ఇంకొక వీడియోలో దీని డీటెయిల్స్ అని నేను చెప్తాను. అలాగే దీని పవర్ ఒకసారి మీరు గమనించినట్లయితే చూడండి. సేమ్ వోల్టేజ్ వచ్చేసి 235 వోల్టేజ్ నుంచి 50 Hz వరకు ఇది ఉంటుంది. 800 వాక్ అనమాట. మనకు దీని యొక్క స్పీడ్ని బట్టి మనం చేసే వర్క్ను బట్టి ఈ మెటీరియల్ అనేది మనం తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఒక గ్రైండర్ అనమాట. ఇది ఎక్కువగా మనము స్లాబ్స్ కోసేటప్పుడు కానీ లేదంటే ఆ స్లాబ్లో ఆల్రెడీ వేస్తుంటారనమాట. అవి రీమాలింగ్ చేసుకున్న క్రమంలో అవి ఎక్కువ కానీ తక్కువ కానీ ఉన్నప్పుడు వాటిని కోస్తారనమాట. అలాంటి వాటికి ఇది యూజ్ చేస్తారు. ఇది 8 ఇంచుల బ్లేడ్ అనమాట. ఇది వచ్చేసి 5 ఇంచుల బ్లేడ్. జస్ట్ మనకు 2 ఇంచుల మటుకే గోడలు దిగుతుంది.
ఇది వచ్చేసి 8 ఇంచుల బ్లేడ్ అనమాట. ఇంచుమించు మనకు 3 ఇంచుల వరకు ఇది గోడలో దిగుతుంది అనమాట. హై పవర్ ఉండేది. ఇలాంటి మిషన్లు వాడేటప్పుడు ఖచ్చితంగా మనము స్పేర్స్ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ మిషన్ కూడా ఎలా యూజ్ చేస్తామనేది మీకు ఇంకొక వీడియోలో ఖచ్చితంగా మీకు తెలియజేస్తాను. దీని పవర్ కూడా మీకు చూపిస్తాను. సేమ్ వోల్టేజ్ ఏదైతే ఉందో అదే వోల్టేజ్ ఇది లోపలికి ఉందనమాట, అందుకని మీకు కనిపించలేదు. దీని హార్స్ పవర్ ఎక్కువ అనమాట. ఇది కూడా యూజ్ చేస్తాము. ఇంకా మెయిన్గా చెప్పాలంటే ఈ ఎల్టీ గురించి మీకు చెప్పాలి. ఇది వేరు చాలా వరకు ఎక్కువ వచ్చేసి వేరుగా ఉంటుంది. దీని యొక్క పర్పస్ ఏంటంటే మనము స్లాబ్స్ కానీ కొన్ని బిల్డింగ్స్ పడగొట్టడం అనేది జరుగుతుంది. కొన్ని జేసీపీలతో వాటితో పడగొట్టారు. అలా కాకుండా రీమాలింగ్ ప్రాసెస్లో స్లాబ్లు కానీ పెద్ద పెద్ద మనము సిమెంట్ రోడ్లు ఉంటాయి. ఒక్కోసారి ఆ సిమెంట్ రోడ్లో పైపులు తీయాల్సి ఉంటుంది, వాటర్ లైన్ తీయాల్సి ఉంటుంది. అలాంటి వాటికి కానీ లేదంటే మనము కొత్తగా హౌసెస్ కట్టినప్పుడు బాత్రూమ్ హోల్స్ వేస్తారనమాట స్లాబ్కి, అలాంటి వాటికి యూజ్ చేస్తారనమాట. దీని యొక్క పవర్ అలాగే దీని యొక్క మోడల్ వీటి గురించి ఎలా యూజ్ చేస్తారనేది మీకు చెప్తాను. ఇది మేము కొత్తగా తేవడం జరిగింది, ఇంతవరకు దీన్ని యూజ్ చేయలేదు. ఈ బాక్స్ని చూస్తే మీకు కేజీఎఫ్ గుర్తుకొస్తారు రావాలి. ఎందుకంటే చూస్తారా ఏదో మనము గన్ షూట్ పోయినప్పుడు మనం షూట్ చేయడానికి గన్ ఎత్తుకోమతాం కదా, అలా ఉంటుంది ఈ బాక్స్. 25 kgs ఉంటుంది ఇది వెయిట్, చాలా భారీ వెయిట్ అనమాట. ఇప్పుడు దీన్ని మనం అన్బాక్స్ చేస్తున్నాం అనమాట. ఆల్రెడీ నేను ఓపెన్ చేశాను, మీకోసం మళ్ళీ నేను ఓపెన్ చేస్తూ ఉన్నాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇది ఒక ఎల్టీ అనమాట. ఈ ఎల్టీతో మనం పెద్ద పెద్ద స్లాపులని అలాగే రోడ్లని అలా చేస్తామన్నమాట. మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, నేను ప్రతి వర్క్ కూడా చేస్తాను. ఎలక్ట్రిషియన్, ప్లంబింగ్, అలాగే వెల్డింగ్ ఇలాంటి వర్కులన్నీ మేము చేస్తూ ఉంటాము. ఆ వర్కుల గురించి పూర్తిగా మీకు డీటెయిల్స్ పెడతాము. మేము చాలా వర్కులు చేసాము, రాజంపేటలో కావచ్చు, ఇట్లా పల్లెల్లో కావచ్చు, ఇట్లా కడప, ఇలా సో మెనీ ప్లేసెస్లో మేము వర్క్ చేయడం జరిగింది. మాకు ఒక టీం ఉందనమాట. మొత్తం వచ్చేసి ఒక 10 మెంబర్స్ ఉన్నారు. ఈ 10 మెంబర్స్ డివైడ్గా మనం పోవడం జరుగుతుంది. ఇట్లా వెళ్ళేసి మేము వర్క్ చేస్తామన్నమాట. ఈ ప్రాసెస్లోనే ఈ మిషన్లు మాకు ఇంకా ఇప్పుడు మీకు చూపించేది కేవలం 4 మిషన్సే. ఇలాంటివి సుమారుగా ఒక 10 వరకు ఉన్నాయి మా దగ్గర. అవి కూడా మీకు అన్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తాను. జస్ట్ ఇది మీకు ఏ విధంగా పనిచేస్తుంది, దీని యొక్క పర్పస్ ఏందనే ఉద్దేశంతో చూపించాను అనమాట. ఇది ఈ ఎల్టీకి వేసే రాడ్ ఇది. ఈ రాడ్తో మనము జస్ట్ మీరు చూస్తున్నారు కదా, ఒక స్టోన్ సైతం ఇది సునాయాసంగా పలగొట్టే సామర్థ్యం ఉంటుందన్నమాట. ఇది ఆ కంపెనీ వాడు మనకి ఇచ్చిన రాడ్ అనమాట. ఇది అట్ ద సేమ్ టైం ఇది కూడా పార్బెట్ అనమాట. ఈ పార్బెట్ కూడా మనకి దీని యూజెస్లో ఉపయోగపడుతుంది అనమాట. ఇవి 2. అలాగే కంపెనీ వాడు మనకు ఆయిల్ ఇచ్చాడు, 200 ml ఆయిల్ ఇచ్చాడు. ఈ ఆయిల్ని మనం మిషన్లో వేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఇది టోటల్ వెయిట్ వచ్చేసి 25 kgs ఉంటుంది. ఇది మనం ఏదైతే యూజ్ చేసేటప్పుడు భారీ ప్రెజర్ ఉంటుంది అనమాట. ఆ ప్రెజర్ని తట్టుకొని గట్టిగా ప్రెజర్ చేసి దీన్ని యూజ్ చేయాలన్నమాట. ఇది ఎలా వర్క్ అవుతుందని మీకు ఇప్పుడు రియాలిటీగా నేను చూపిస్తాను. ఏ విధమైన పవర్ ఉంటుందని కూడా నేను చూపిస్తాను. ఫస్ట్ దీన్ని ఎలా మనం సెట్ చేసుకోవాలి అనేది మనము ఆపోజిట్లో పెట్టుకొని ఏదైతే ఈ బిట్ ఉందో ఇట్లా దాన్ని లోపలికి పుల్ చేసి దీన్ని లాక్ చేయాలన్నమాట. లాక్ చేసి ఇది క్లోజ్ అయిపోతుంది అనమాట. ఇంకా ఇది వర్క్ అవుతుంది. దీన్ని యూజ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి ఫ్రెండ్స్, లేదంటే కాళ్ళ మీద పడినా కూడా పూర్తిగా కాళ్ళు డ్యామేజ్ అయ్యే అవకాశాలు చాలా వరకు 90% ఉంటుంది అనమాట. కాబట్టి కేర్ఫుల్గా దీన్ని యూజ్ చేయాలి. ఇదేని కాదు, ఎలక్ట్రిక్కి సంబంధించినది కానీ ఏదైనా సరే దానికి పవర్ సక్కువ అవుతుందంటే మనం చాలా కేర్ఫుల్గా మనం చేయాలి. అట్ ద సేమ్ టైము ఏదైతే మనం వర్క్ చేసేటప్పుడు కానీ వాటికని తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. దీన్ని యూజ్ చేసేటప్పుడు కూడా మనం అద్దాలు పెట్టుకొని యూజ్ చేసుకోవాలి. కంట్లో ఏమన్నా పడే అవకాశాలు చాలా వరకు ఉంటాయన్నమాట. ఇది ఏ విధంగా వర్క్ అవుతుందో మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ మన కంపెనీ నుంచి ఏమేమి వచ్చాయని మనం చూద్దాం అన్నమాట.
ఇది ఒక బోల్ట్ ఏదైతే మనం రిమూవ్ చేసుకోవడానికి ఉపయోగపడే ఇది ఒక స్పానర్ అనమాట. ఈ స్పానర్ వేయడం జరిగింది. అలాగే కంపెనీకి సంబంధించిన వారంటీ కార్డు కూడా ఇవ్వడం జరిగింది అనమాట. దానికి సంబంధించిన అలాగే మాన్యువల్ బుక్ ఒకటి ఇచ్చారు. ఈ మాన్యువల్ బుక్ మనం ఉపయోగించి దాన్ని ఎలా యూజ్ చేయాలి, దాని పవర్ ఏంటి, దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా దీంట్లో ఉంటాయి అన్నమాట. దీన్ని బట్టి మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అలాగే ఎలాంగిల్ కూడా ఇచ్చారనమాట. వీటిని ఎలాంగిల్ అంటారనమాట. ఏవైతే ఈ స్క్రూలు ఉన్నాయో వీటిని ఓపెన్ చేయడానికి ఇవి యూజ్ చేస్తారనమాట. ఇవి రెండు కూడా మనము భద్రంగా వీటిని ఎత్తిపెట్టుకోవాలి. అలాగే ఎప్పుడైనా ఈ కార్బన్స్ అంటారనమాట. ఈ కార్బన్స్ హెవీగా యూజ్ చేసినప్పుడు కొద్ది రోజుల తర్వాత వీక్ అయిపోతాయి. ఆ తర్వాత చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. కంపెనీ కూడా ఒక సెట్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్క్రూ డ్రైవ్తో ఓపెన్ చేసి మనకి ఇచ్చిన 200 mlలో మనం ఆల్మోస్ట్ ఏదైతే దానికి ఫుల్ వస్తుందో అంతవరకు మనము ఇక్కడ వచ్చేసి ఆయిల్ పోసుకోవాలి. ఇలా ఆయిల్ పోసుకుంటేనే ఇది మంచిగా వర్క్ అవుతుంది. అలా కాకుండా చాలా మంది కూడా కొంతమంది కొత్త తెచ్చుకుంటారు, కానీ ఎలా యూజ్ చేయాలి, ఏ విధంగా మనం దాన్ని వాడాలనేది తెలియక చాలా మంది కూడా స్ట్రగుల్ అవుతారు. అలా కాకుండా మనము దీంట్లో ఆయిల్ పోసుకొని యూజ్ చేసుకోవాలి. నేను ఇంకా కొద్దిగా మిగిలింది అనమాట. మనకు ఒక 50 ml దాకా మనకు మిగిలింది. ఆ 50 ml మళ్ళీ ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు వేసుకోవాలన్నమాట ఈ మిషన్. ఇప్పుడు ఇది ఏ విధంగా యూజ్ చేస్తుంది, దీని యొక్క వైబ్రేషన్ ఎలా ఉంటుంది, దీని సౌండ్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు దీనికి నేను పవర్ అనేది ఇవ్వడం జరిగింది. చూడండి, ఇది చాలా సునాయాసంగా ఇది వర్క్ అవుతుంది. ఈ హ్యాండిల్ కూడా మనకి ఇక్కడ ఒక విషువల్గా మనకి ఇవ్వడం జరిగింది. దీన్ని లూజ్ చేసుకొని మనం ఇట్లా రొటేషన్ చేసుకోవచ్చు. అలాగే మనం ఒకవేళ టైట్గా పెట్టుకోవాలనుకుంటే ఇలా టైట్గా పెట్టుకోవచ్చు అనమాట. చూడండి, ఇక్కడ ఒక చిన్న హోల్ ఉంది, హోల్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, మనం ఇది యూజ్ చేసేటప్పుడు ఏదైనా సరే ఎలక్ట్రిక్ యూజ్ చేసేటప్పుడు ప్రధానంగా మనం కళ్ళకి అనేది అద్దాలు పెట్టుకోవాలి. ఇది మనము బైక్స్ కూడా యూజ్ చేస్తారనమాట. ఇప్పుడు ప్రజెంట్ ఇది పెట్టుకోవచ్చు, అలాగే వైట్ కూడా వస్తాయన్నమాట. ఇవి పెట్టుకుంటే ఎక్కువ రోజులు మనకు రావడం జరుగుతుంది. ఈ అద్దాలు పెట్టుకుని మనం యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే సేఫ్టీ అనేది చాలా ముఖ్యం అనమాట. ఏమైనా జరిగినప్పుడు కళ్ళకి ఏమైనా అయినంటే మనం జీవితాంతం బాధపడాల్సి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మనం సేఫ్టీ తీసుకుని వర్క్ చేయాలి. చూసారు కదా ఎంత దీనికి స్టామినా ఉంటుందన్నమాట. ఇది రాయిల్ కానీ స్టాపులు కానీ ముక్కలు చేస్తుంది అనమాట. అంత కెపాసిటీ ఉంటుంది. ఇది కాస్ట్ కూడా చాలా కాస్ట్ ఉంటుంది అనమాట. కాబట్టి ఇలాంటి మిషన్స్ వాడేటప్పుడు జాగ్రత్తగా వాడండి. ఎవరికైనా నేను ఇచ్చే సలహా అదే అనమాట. ఫ్రెండ్స్, నా వీడియో చివరి వరకు చూసినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నెక్స్ట్ వీడియోకి ఖచ్చితంగా మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అనమాట. బాయ్ ఫ్రెండ్స్.